పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 10వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం నుండి 31వ వచనం వరకు. భక్తి కీర్తన 103వ కీర్తన 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 8, 10 వచనములు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో యేసు ప్రభు తొలిసారిగా మెస్సయ రాకడ పూర్వం దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త ద్వారా సీనాయి పర్వతం చెంత హోరేబు కొండ వద్ద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ 10 ఆజ్ఞలకు పాటించడానికి 613 నియమ నిబంధనలు కల్పించారు. ఆ 613 నియమ నిబంధనల్లో చేయకూడనివి 365, చేయవలసినవి 248. ఈ నియమ నిబంధనలన్నింటినీ పాటించాలంటే ఒక మనిషికి జీవితకాలం సరిపోదు. మనిషికి భుజాలపై భారం పడుతుంది, నడ్డి విరుగుతుంది. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు తొలిసారిగా మెస్సయగా రాకడకు పూర్వం మెస్సయ రావాలని, మెస్సయ వచ్చినప్పుడు ఆచరణ ఆమోదయోగ్యం కానీ 613 ఆజ్ఞలను రద్దు చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ నిరీక్షించేవారు. ఇజ్రాయేలు మత పెద్దలు నిర్ణయించిన 613 ఆజ్ఞలను పాటించటం ఇజ్రాయేలు ప్రజలకు భారమైనవి. ఆనాటి ప్రజల మెడలపై కాడిని ఎత్తినారు. ఈ ఆగమన కాలంలో ఆజ్ఞలు భారం కాకుండా, కాడి కాకుండా క్రీస్తు రాకడయందు, రెండవ రాకడయందు విశ్వాసముంచి నిరీక్షించాలి. మనం కూడా మన దగ్గర పనిచేసే సేవకులపై దయ, జాలి చూపించాలి. వారిపై వారు మోయలేని భారాన్ని మోపవద్దు. పని వారికి సరి అయిన సమయంలో సరి అయిన వేతనం చెల్లించాలి. మనం ఇతరుల భారాన్ని తగ్గించే వారిగా ఉండాలి, కానీ భారాన్ని మోపేవారిగా ఉండవద్దు. యేసు ప్రభు కూడా మనకు అదే తెలియజేస్తున్నారు. ఆయనపై మన భారాలను మోపాలి. ఈ ఆగమన కాలంలో మనం ఇతరులకు దీవెనకరంగా జీవించాలి. ఇతరుల ముఖంలో ఆనందాన్ని కారణం కావాలి. ఇదే ప్రభు యేసు మన అందరి నుండి కోరుకునేది. కనుక ప్రయత్నం చేద్దాం, విశ్వాసంతో జీవించుదాం. దేవుడు మనలను ఎల్లప్పుడూ దీవించాలని కోరుకుందాం. పవిత్రుడైన దేవుడు భూమి ఆకాశములకు పైనున్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దైవం మానవ నిర్మితం కాదు, తాను స్వయంగా ఉద్భవించి ఈ సృష్టినంతటినీ తన వాక్కుతో, అధికారంతో చేశాడు. ఆకాశమందున్న తేజో నక్షత్రములను చేసినవాడు ఆయనే. వాటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు ఆయనే. నక్షత్రములను, సైన్యములను ఆయన నడిపిస్తాడు. నీలాకాశంలో మెలమెల మెరియు ప్రతి నక్షత్రం పేరు ఆయనకు తెలియను. దేవుని జ్ఞానం మానవ మేధస్సుకు అందనిది. సృష్టి అందలి ప్రతి వస్తువునకు మూలము ప్రభువే. దుర్బలులకు బలము నొసగువాడు ప్రభువే. ప్రభువు నందు విశ్వసించువారు నూతన బలం పొందుతారు. ఆయనను నమ్మిన వారి జీవితం బడలిక లేక సాగిపోవును. ప్రియ స్నేహితులారా, మరి మనుషులపై అనేక భారములు మోపబడ్డాయి. అనుదినం
జీవితంలో అనేక ఒత్తిళ్లకు మనిషి గురి అవుతూనే ఉన్నాడు. మతం, అందులోని ఆంక్షలు వాటిని అతీతం కాదు. అందుకే శ్రమలో, వేదనలో, భారంలో కృంగిన ప్రతి ప్రజకు ఓదార్పు నిమిత్తం దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో భూమిపైకి వచ్చాడు. మనుషుల భారాన్ని తానే తొలగించాడు. మరి యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన హృదయం ఏ విధంగా చెలిస్తుందో ధ్యానించుదాం. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను అని ప్రభువే మనల్ని స్వయాన పిలుస్తూ ఉన్నారు. ఏ విధంగా భారంతో కృంగిపోయి ఉన్నావో గమనించుకుందాం. ఆర్థిక భారమా, లేక సొంత అలవాట్ల, లేకపోతే కుటుంబ భారమా, లేకపోతే మానసిక భారమా, లేక భక్తిహీనత భారమా? ఏ భారంతో నిండి ఉన్నావో ఒక్కసారి గమనించుకో. ఆ గమనింపులో దేవుడు తోడుగా ఉన్నాడనే మాట మరువకూడదు. మరి అటువంటి దేవుడు మనలందరినీ కూడా పిలుస్తున్న ఈ శుభ సమయాన మన హృదయం బరువుతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు ప్రభువు చెంతకు వెళ్దాం. ఆయన ఇచ్చే విశ్రాంతి, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే శాంతి ఈ లోకంలో మరొక ఎవ్వరు కూడా ఎవరని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఆయన శాంతిదాత, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభువు. మార్గం, సత్యం, జీవం అన్నీ ఆయనగా భావించి మరి వినమ్ర హృదయముతో ప్రభుని చెంత చేరుకుందాం. ఎందుకనగా ఆయనే వినమ్ర హృదయుడనని చెప్తూ ఉన్నారు. ఎవరైతే మంచి భక్తి భావాలతో ప్రభు చెంతకు చేరుతారో, వినయ విధేయతలతో ఆయనకు చెంతకు చేరుతారో, మన బాధలన్నిటినీ, కష్టాలన్నిటినీ తీసివేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం మదిలో మననం చేసుకుంటూ, ప్రభువా, మా యొక్క బాధలు, కష్టాలు, వేదనలు తొలగించు, మా అవసరాల్లో, అక్రతల్లో తోడుగా నీడగా ఉండమని కోరుకుందాం. దయగల సర్వేశ్వరుడు మన యొక్క భారాన్ని తీసివేయనుగాక, మన యొక్క అప్పులను తీసివేయనుగాక, మన యొక్క బిడ్డల భారాన్ని, చదువును అన్నిటినీ చక్కగా దిద్దునుగాక.